ఎవరికైనా ఏదైనా మనం ఒకరికి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాలి, మనం అలా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని. ఏమంటారు, 1,000 ఇలా చూపిస్తే 4,000 ఇలా చూపిస్తాయి మనకల్లా, అవునా? మామూలుగా అందరూ పెద్ద చెప్పే సామెతలు అవే కదా. సామెతల దాకా ఎందుకులేండి, చిన్న ఓడు కర్మ ఇస్ బ్యాక్ ఎవరికైనా సరే. ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఏంటి కర్మ అంటుంది, సామెతలు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ఆయిషా గారి గురించే మాట్లాడుతున్నాను. ఏంటంటే అసలు ఆవిడ వచ్చినప్పుడు, తనుజని నామినేషన్ చేసినప్పుడు ఆ పాయింట్స్, తనుజకి చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. బట్ ఆమె చెప్పిన విధానం చూస్తే ఎంత గట్టిగా చెప్పిందంటే, అబ్బా ఈ అమ్మాయి ఇంకా అసలు అలా చెయ్యదు అనే కాన్ఫిడెంట్తో నా టార్గెట్ నువ్వే అనేసి అని మరీ చెప్పింది. మరి ఈరోజు ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్. సో చూసింటారు ఇవాళ లైవ్, యాక్చువల్లీ మనకి ఇంకా ఎపిసోడ్లో రాలేదు, లైవ్లో జరిగింది. ఈరోజు ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ కంటే ముందు ఒక విషయం జరిగింది. ఇమాన్యుల్తో మన ఆయిషా గారు కూర్చొని మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడతాను. కూర్చొని ఆమె ఏడుస్తుంది. ఎవరు? ఆయిషా. ఏమన్నా ఏడుస్తుంది తెలుసా? ఈ హౌస్లో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు, నాకు ఎవరైనా ఒక మనిషి తోడుంటే బాగుంటుంది అనేసని. మేడం వచ్చి 3 days అయింది అంతే, లేదా 4 days అయింటుంది. అప్పుడే ఒక మనిషి కావాలి, నాతో మాట్లాడాలి, నేను ఏదైనా నేను లోలో ఉంటే నేను చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి అంటుంది, ఏడుస్తుంది. మరి వాళ్ళు ఒక 5-6 weeks నుంచి ఉన్నప్పుడు మరి వాళ్ళకి అలానే కదా అనిపిస్తుంది. వాళ్ళకంటే తనుజనకే కాదు, ఆ హౌస్లో ఈవెన్ దివ్య కూడా వచ్చిన స్టార్టింగ్లో నేను ఇలా ఉంటాను, నేను ఏడవను, నేను గట్టిగా ఉంటాను, స్ట్రాంగ్ ఉంటాను, ఏదేదో చెప్తుంది. కంటిన్యూస్గా 3 days నుంచి ఏడుస్తూనే ఉంది. అది ఇంకొక డ్రామా అని అనుకోండి, దాని గురించి చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. చెప్పడం చాలా ఈజీ అండి. నేనైనా కూడా సరే, అబ్బా ఏంటి అలా చేస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు, ఈ టైంలో అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేయడం ఇస్తే బాగుండు, చెప్పడం ఎవరికైనా ఈజీనే, నాతో సహా. బట్ కానీ ఆ సిచ్యువేషన్లో, ఆ పర్టికులర్ టైంలో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు ఆయిషా గారు అలా ఫీల్ అవడంలో తప్పేం లేదు. ఎవరికైనా కూడా సరే, ఒక చోటుకి వెళ్ళి ఎవరు అసలుకి అన్నోన్ పర్సన్స్ మధ్యలో మనం ఉంటూ మనకి కనెక్ట్ అవ్వకపోతే ఎవరైనా అలానే ఫీల్ అవుతారు. ఈవెన్ మనమైనా సరే ఒక వేరే ఊరికెళ్ళి మన హోమ్ని వదిలేసి ఒక తెలియని చోటు ఉండాల్సి వస్తే మనం ఏం ఫీల్ అవుతాం? మనం కూడా ఏడుస్తాం, ఎవరైనా ఏడుస్తారు. బట్ కానీ దాన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు ఏడుస్తూనే ఉంటావు అని. ఇది వదిలేయండి. ఈరోజు టాస్క్ జరిగింది, కెప్టెన్సీ కంటెంట్ టాస్క్. దాంట్లో ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. అదేంటంటే ఒక శవపేటికంట, అది లోపల యాక్టివిటీ ఏరియాలో జరిగింది, అది చూపించలేదు మనకి. బట్ కానీ గార్డెన్ ఏరియాలో బాక్సులుగా పెట్టేశారు. అందులో కీస్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి. అవి ఈ పెయిడ్స్ అయితే ఎవరున్నారు అందులో ఒకరు వచ్చేసి అదే ఆ బాక్స్లో ఉంటారు. తర్వాత బయట గార్డెన్ ఏరియాలో ఉండేవాళ్ళు ఆ కీస్ వెతికి దాంట్లో ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తీసుకుపోయి వాళ్ళు అక్కడ కొడితేనే అది ఆ చెక్కపెట్ట ఓపెన్ అవుతుంది. అదే టాస్క్. సో ఇందులో చెక్కపెట్టలోకి ఎవరెవరు వెళ్ళారు? సుమన్ శెట్టి గారు, మాధురి గారు, రమ్య గారు వెళ్ళారు. బయట ఉన్నది ఎవరు? గార్డెన్లో గౌరవ్, తర్వాత అదే శ్రీనివాస్ సాయి, తర్వాత మన ఆయిషా. యాక్చువల్లీ మాధురి గారు ఫస్ట్ ఇదే అక్కడ సారీ ఇది కూడా చెప్పలేదు, వాళ్ళు ఆ చెక్కపెట్టలో నుంచి వాళ్ళు మాట్లాడడానికి ఒక వాకీ టాకీ ఇస్తారు. అక్కడ వాళ్ళకి ఒక వాకీ టాకీ ఉంటుంది, వీళ్ళకి ఒక వాకీ టాకీ ఉంటుంది. ఆ వాకీ టాకీ వచ్చేసి ఒక పంజరం లాగా ఉంటుంది, దాంట్లో లాక్ చేసి పెట్టారు. ఎవరైతే ఫస్ట్ మాట్లాడతారో అక్కడే కీస్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వాళ్ళు చెప్పే అక్కడ చెక్కపెట్టలో ఒక టార్చ్ లైట్, వాకీ టాకీ, అట్ ది సేమ్ ఒక క్లూ ఉంటుంది. ఆ టార్చ్ లైట్ వేసుకొని ఆ క్లూ చూసి వీళ్ళు ఆ వాకీ టాకీలో నుంచి ఈ గార్డెన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఈ వాకీ టాకీలో విని, సో అక్కడ వాళ్ళు ఇచ్చిన హింట్ల ప్రకారం ఆ బాక్స్లో ఆ కీ ఎక్కడుంది, ఆ కీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కోడ్ తీసుకుపోయి ఆ చెక్కపెట్ట మీద కొడితే అది ఓపెన్ అవుతుంది. అది గేమ్. సో
ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ మాట్లాడింది మాధురి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయిషాకి. ఆయిషా కూడా అలానే ఫాస్ట్గా కీ ఓపెన్ చేస్తుంది, కోడ్ చూసుకుంటుంది, ఫాస్ట్గా యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శ్రీనివాస్ సాయి వెళ్తాడు. లాస్ట్లో గౌరవ్, మన సుమన్ అన్న గౌరవ్ 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 అంటుంటాడు. తనకి తిని వాయిస్ తనకు అర్థం కాదు, అది క్లమ్జీగా అయిపోతుంది, వాయిస్ సరిగ్గా రావట్లేదు. అసలు క్లూ ఏం చెప్పాడో కూడా నాకు అర్థం కాలేదు లైవ్లో అయితే కన్నా. సో గౌరవ్ లాస్ట్లో వెళ్తాడు. అక్కడ యాక్టివిటీ ఏరియాలో ఏం జరిగిందో మనకైతే లైవ్లో చూపలేదు, మేబీ ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటా. సో నేను షాక్. ఒక 10 minutes అలా చూస్తే సుమన్ అన్న గౌరవ్ పరిగెత్తుకుంటూ ఎగురుకుంటా ఏ ఏ ఏ అని వస్తున్నారు. అబ్బా నిజంగా నాకు సుమన్ అన్నని చూస్తే లిటరలీ ఏడుపు వచ్చేసింది. అబ్బా నాకు కంట్లో నీళ్ళు వచ్చేసేలాగైపోయింది. సీరియస్లీ నాకు ఎవరు అంత ఫీల్ అవ్వను. బట్ కానీ ఆయన అలా చిన్న పిల్లలుగా అలా గంతుతూ అలా అరుస్తూ అలా ఉంటే భలే అనిపించింది ఆ మూమెంట్ సీరియస్గా. అసలు ఎక్కడున్నా ఆయన ఎక్కడికి వెళ్ళింది ఆ గ్రాఫ్, ఆయనకు లక్ కూడా అలా కలిసి వస్తుంది. ఈ దెబ్బతో ఆయన జుమ్మని అట్లా ఆయన గ్రాఫ్ ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అన్న మామూలుగా కూర్చొని అమాయకంగా ఫేస్ పెడితేనే ఒక రేంజ్లో ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా గేమ్ కూడా భయంకరంగా ఆడుతున్నారు. ఈరోజు ఎపిసోడ్లో కూడా సుమన్ అన్న ఒక రేంజ్లో అన్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఒక రేంజ్లో ఆడి వాళ్ళు బయట వచ్చి కెప్టెన్, మొత్తానికి సుమన్ అన్న కెప్టెన్ అయిపోయినాడు, గౌరవ్ కూడా కెప్టెన్ అయిపోయినాడు. అది ఇంకొకటి ఇష్టం ఉంది, గౌరవ్కి మళ్ళీ నిఖిల్కి సపరేట్గా పెడతారు, అది వదిలేండి. నెక్స్ట్ ఆయిషా అక్కడి నుంచి వస్తుంది, యాక్టివిటీ ఏరియా నుంచి వచ్చి అక్కడ 1 room దగ్గర అక్కడ కూర్చొని ఒక ఏడుస్తుంది రా బాబోయ్. అది ఒక్క నాటికి ఏడుపు కాదండి, లిటరలీ అసలు ఆ మాట అనకూడదు. ఎలా అంటే ఇంకా మనం మామూలుగా రీతుని ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తారు, అది ఏడుపా లేదా అని. బట్ ఈమె ఏడుస్తుంది, ఫస్ట్ టాస్క్ రా నాకు కళ్ళు కనిపించలేదురా నాకు కనిపించలేదురా అనేసి అని ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చి ఎక్కులు పట్టి ఏడుస్తుంది. ఫస్ట్ టాస్క్ రా అనేసి అని. అబ్బా అసలుకి ఇమాన్యుయల్ అందరూ హౌస్ మేట్స్ అందరూ వచ్చి అందరూ కంట్రోల్ చేస్తారు. ఇందులో హైలైట్ ఏంటి తెలుసా, మన తనుజ. నిజంగానే అండి, తనలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. బట్ కానీ తనుజ అంతే వేరే లెవెల్. వచ్చి అక్కడ డోంట్ వరీ ఆయిషా, డోంట్ వరీ, డోంట్ క్రై, ఫస్ట్ టాస్కే కదా అనేది తనని చాలా బాగా ఓదారుస్తుంది. అక్కడ అనిపిస్తుంది చెప్పడం చాలా ఈజీనే, చేయడమే చాలా కష్టం అనేసానని. మామూలు కూడా కాదు, నేను నిజంగా ఈ రివ్యూ ఖచ్చితంగా చేయాలనుకున్నాను. నిజంగానే ఒక బాండింగు, తర్వాత సెంటిమెంట్, డ్రామా, ఏడుపు, నానా అనేది ఇలాంటివన్నీ పాపం తనుజాకి ఇలా చెప్పి వాళ్ళ దాకా వస్తే తప్ప ఫీలింగ్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత మాధురి గారు కూడా వేశారు. బట్ కానీ వాళ్ళు ఏడవలని తప్పేం లేదు, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ మాధురి గారు కరెక్ట్గా క్లూస్ ఇచ్చినారు, కరెక్ట్గా చెప్పారు. సో ఈ అమ్మాయి తొందరగా ఓపెన్ చేసింది, యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళింది. బట్ కానీ అక్కడ ఏం జరిగిందో మనకైతే చూపించలేదు కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేయలేం. మేబీ చీకటిగా ఉంది అనేసి అని చెప్తుంది, అది చూసే కానీ మనం చెప్పలేము. రేపు ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటాం. ఏడవడం అంటే మామూలు ఏడుపు కాదండో, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ అందరూ వచ్చి ఏడ్చి ఇది వేసి ఇది తుడిచి ఇది వేసి మళ్ళీ ఒక 10 minutes కంటే ఏ అనుకుంటే వచ్చేసింది బయటికి. నేను ఇలా కాదు అలా కాదు, నాకు షాక్ అసలుకి. ఇప్పుడు అది నమ్మాలా ఇది నమ్మాలా, ఇప్పుడు ఏమనాలి అది మీరే చెప్పాలి, కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, దాంట్లో చేస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి అన్నిటికీ నేను సమాధానం చెప్పాలంటే మన యూట్యూబ్ ఛానల్లో 100 subscribers అయిపోతే ఒక లైవ్ పెట్టి నేను మీరు అడిగే క్వశ్చన్స్కి అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఓకేనా? మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంతే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.